చైబాసాలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇటు భద్రతా బలగాలు అలాగే మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారంటూ ఇప్పుడు సమాచారం. మృతుల్లో 50 లక్షల రివార్డున్న మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు షారాందా అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నారనే సమాచారం, కీలక సమాచారం ముందుగానే తెలుసుకొని ఇటు కోబ్రా బెటాలియన్ 209 అలాగే పోలీసులు వీళ్ళందరూ కలిసి సంయుక్త ఆపరేషన్తోని మొత్తానికైతే ఇటు మావోలపైన విరుచుకుపడ్డారు. ఇటు షారాందా అటవీ ప్రాంతంలో ప్రస్తుతానికి కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు జార్ఖండ్ రాష్ట్రం, ఇటు ఛత్తీస్గఢ్ తర్వాత ఇటు ఒక్కసారిగా జార్ఖండ్ రాష్ట్రాన్ని కాన్సన్ట్రేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మావోయిస్టులు అలాగే భద్రతా బలగాల మధ్య ఫైరింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంట్లో అగ్రనేతలు ఉన్నారు. అలాగే ఎక్కువ శాతంలో 2026లో మొదటి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు మనతో పాటు. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, 2026లో జార్ఖండ్కు సంబంధించి అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చా? ఎస్ కళ్యాణ్, ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగానే సంచలనం రేపిన పరిస్థితి. అయితే ఎప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 10, 16, 20, 26, 40 సంఖ్యలో జరిగే ఎన్కౌంటర్ ఇప్పుడు జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. మనం ఒకసారి వివరాలు గనక చూసినట్టు కనుకైతే చబాసా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ఏదైతుందో దీంట్లో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్టు తెలిసింది. ఉదయం నుండి ఎదురు కాల్పులు ఇరు పక్షాల మధ్య జరుగుతుంది. దీంట్లో కోబ్రా వర్సెస్ 209 బెటాలియన్కి సంబంధించి సంయుక్త ఆపరేషన్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రాజ్ ఒక ప్రకటన చేసిన పరిస్థితి, తను ఆపరేషన్స్ రాజు ధృవీకరించిన పరిస్థితి. ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో డిఐజీ అని అంటారు, మన దగ్గర ఐజీ స్థాయిలో ఉంటారు. అయితే ఇప్పటికే ఈ ఆపరేషన్ను ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయినట్టు తెలిసింది. అయితే దీంట్లో దాదాపుగా 50 లక్షల రివార్డు గల ఒక అగ్రనాయకుడు ఉన్నట్టు తెలిసింది. దీంట్లో ఒక కేంద్ర కమిటీ స్థాయి నాయకుడు ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే గుర్తింపు తెలుసుకునే, అంటే ఎవరైతే ఎన్కౌంటర్లో చనిపోయిన వారు ఉన్నారో వారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఏంటి మాజీలు ఎవరైనా ఉంటే వారి ద్వారా ఈ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారు. శారదా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయిన అంశం, 10 మంది మృతి చెందిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశంలో అసలు ఏ విధంగా కొనసాగింది ఏంటి అనే కోణంలో కూడా చాలా సీరియస్గా ఒక చర్చ కొనసాగుతుంది. ప్రజా సంఘాలు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ 10 మంది చనిపోయారు. దాంట్లో ఒక ముఖ్యమైన నాయకుడు, అంటే కేంద్ర కమిటీ స్థాయి నాయకుడు ఉండుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోబ్రా బలగాలతో పాటు స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్తో ఈ ఎన్కౌంటర్ కొనసాగిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సంబంధించిన ఆఫీసర్ పూర్తి స్థాయిలో దీన్ని ధృవీకరించి దీంట్లో ముఖ్యమైన నాయకులు ఉంటారని అనుమానిస్తున్నాం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగా అంటే ఆపరేషన్ కగార్ అంశం ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పీడ్ పెంచాయని క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, రైట్ రవినాయక్, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ గతంలో అన్నీ చేశారు. ఆపరేషన్ కగార్కి సంబంధించి కోవర్ట్ ఆపరేషన్స్, కూంబింగ్ అని ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో చాలా జరిగాయి. ఇప్పుడు జార్ఖండ్ని కాన్సన్ట్రేట్ చేసి ఆపరేషన్ కగార్ అంటే 2026 మార్చి లోపల ఖచ్చితంగా నక్సలిజాన్ని నిర్మూలిస్తాము అన్న కాన్సెప్ట్లోనే ఇప్పుడు జార్ఖండ్ని నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా కేంద్ర ప్రభుత్వం? ఎస్ కళ్యాణ్, మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే రెడ్ కారిడార్ ఆనుకొని ఉన్న రాష్ట్రాలన్నీ కూడా దాన్ని సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేశారు. గతంలో 125 జిల్లాలకు పైగా మావోయిస్టు ప్రాబల్యం ఉందని పార్టీ ప్రకటించింది. ఇటు కొంత కేంద్ర ప్రభుత్వం కూడా నిజమే అని దాన్ని గతంలో భావించిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరుతో, గతంలో గ్రీన్ హాంట్ పేరుతో, అదేవిధంగా ఆపరేషన్ కోబ్రా పేరుతో గత ప్రభుత్వాలతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వం స్టార్ట్ చేసిన అంతిమ యుద్ధం, ఆపరేషన్ కగార్ అంటే స్టార్ట్ చేసిన అంతిమ యుద్ధం ఏదైతుందో అది
తుది దశకు చేరుకుందని ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. ఎక్కడైతే మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నాయో అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, అంటే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో కొంత తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏ ప్రాంతాల్లో బలంగా ఉంది మావోయిస్టు పార్టీ అసలు ఈ రెడ్ కారిడార్ నడ్డిని విర్చాలి, అంటే ఎక్కడ కూడా మావోయిజం లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన కాబట్టి మావోయిస్టు ముక్త్ భారత్గా చేయాలనే ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి కాబట్టి ఆ దిశగా ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంపై కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. గతంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు మావోయిస్టు పార్టీకి అనుగుణంగా ఉంది, మావోయిస్టులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా యాక్టివిటీ ఉంది అనే కోణంలో ఇటు సమాచార ఏజెన్సీస్ అన్ని కూడా చాలా సీరియస్గా టెక్నికల్గా మానిటరింగ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఈరోజు ఎన్కౌంటర్ కూడా అదే అని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కాబట్టి దానిపై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్ కావచ్చు, అటు ఒరిస్సా కావచ్చు, ఇటు ప్రధానమైన ఈ ఛత్తీస్గఢ్కి సంబంధించిన దండకారణ్యం ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాబల్యం ఉంది. దీంట్లో కొంత ఇప్పటికే పార్టీ సేఫ్ జోన్లోకి పోయిందనే ప్రచారం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇంకా వివరాలు తెలియవలసింది. ఇంకా ఎవరన్నా తెలంగాణ వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అందులో ఒక తెలంగాణ నాయకుడు ఉంటాడన్న విషయం గతంలో విదితమే తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంకా ఐడెంటిఫికేషన్ కాలేదు, ఐడెంటిఫై చేయలేదు అధికారులు. పూర్తి స్థాయిలో వారి వివరాలు తెలిస్తే చెప్తే కానీ మనకు పూర్తి వివరాలు తెలియవు. మొత్తానికైతే ఈరోజు జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కళ్యాణ్. రైట్ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు జార్ఖండ్కి సంబంధించిన సరాందా ఫారెస్ట్ ఈ అడవుల్లో కూడా ప్రస్తుతానికి భద్రతా బలగాలు అలాగే మావోయిస్టులు వీళ్ళ మధ్య ప్రస్తుతానికి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు ఎదురు కాల్పుల్లో 10 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్టు అటు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో మృతుల్లో 50 లక్షల రివార్డు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. అగ్రనేతలు ఉన్నారు. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం